అన్నా అన్నా వాడే అన్నా. ఏమ్రా మావోని ర్యాగింగ్ చేసినావట? అవును, నా కాలేజ్, నా జూనియర్స్, నా ఇష్టం. అడగడానికి నువ్వేవడా? మైకోన్ వాడెవడో తెలుసా? ఓ బయట నుంచి వచ్చిన కుక్కలు మీరు. నోరు మూసుకొని పోండిరా. చైతన్య, రౌడీలా బిహేవ్ చేయడానికి ఇది నీ ఇల్లు గల్లీలో కాదు, కాలేజ్. వీళ్ళంతా స్టూడెంట్స్ కాదు సార్, బయట నుంచి వీడు పిలిస్తే వచ్చిన కిరాయి గుండాలు. చైతన్య చెప్పేది నిజమా? ఇతను ర్యాగింగ్ పేరుతో టార్చర్ పెడుతున్నాడు సార్. అయితే నాకు కంప్లైంట్ చేయాలి, అంతేగాని వీధి గుండాలను తీసుకుని వస్తారా? హే ఆల్ ఆఫ్ యూ, ఇంకెప్పుడు ఈ కాలేజ్ కాంపౌండ్ లో కనిపిస్తారని వీల్లేదు. గెట్ లాస్ట్, అవుట్ అవుట్. చైతన్య, నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. నేను ర్యాగింగ్ చేశానని ఎవడో జూనియర్ చెప్తే నమ్మేస్తారా? నేను ర్యాగింగ్ చేశానని వీళ్ళలో ఎవరో ఒకరిని చెప్పనండి. ఎరా నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు నువ్వు నేను చూశాను. చైతన్య ర్యాగింగ్ చేయడం నేను చూశాను సార్. ఎప్పటి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏంటి బెదిరిస్తున్నావా? స్టూడెంట్ వాడిని మర్చిపోతున్నావు. కమ్ టు మై క్యాబిన్. సంధ్య, నీ ఫ్రెండ్కి చెప్పు, ప్రిన్సిపాల్ తో చెప్పి మార్కులు కొట్టాలనుకుంటుందేమో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నీ ఫ్రెండ్ అని కూడా చూడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మూవ్. ప్రణీత, చేసిందే కదా చెప్పాను. ప్రిన్సిపల్ సార్ అయినా చెప్తే బాగుపడతాడని. రాబోయే ఎలక్షన్స్ మనకు చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకు సార్? అసలే మనం 10 సంవత్సరాల నుంచి అపోజిషన్ లో ఉన్నాం. పోయిన ఎన్నికల్లో మనం 50 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే అధికార పార్టీ మరింత బలపడి మన పార్టీ 20 సీట్లకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. పైగా మన నియోజకవర్గం డీలిమిటేషన్ లో జనరల్ అయింది. సార్, చైతన్య బాబు కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్. ప్రిన్సిపలా? అవును సార్. 1 సెకండ్. హలో సార్, నమస్తే అండి. నమస్తే ప్రిన్సిపల్ గారు, చెప్పండి. సార్, ఓ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే పదవికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వారు మీరు.
మీ అబ్బాయి అవన్నీ మర్చిపోయి కాలేజీలో వీధి గుండాలా ప్రవర్తిస్తున్నాడు సార్. ఏం జరిగింది? ఇప్పటిదాకా ఎన్ని చేసినా భరిస్తూ వచ్చాను. ఎన్ని బ్యాక్లాగులు ఉన్న ఫైనల్ ఇయర్ కి ప్రమోట్ చేశాను. కనీసం ఇప్పటికన్నా రౌడీయిజాన్ని ర్యాగింగ్ ని పక్కన పెట్టి కోర్స్ ఫినిష్ చేయమని చెప్పండి సార్. అలాగే చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. సార్ అయితే మన కార్యక్రమం గురించి మనం ఈ విషయం గురించి మళ్ళీ తర్వాత కలిసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. చిన్నబాబే లోపల ఏదో పనిలో ఉన్నాడు, కొంచెం ఆగు. క్షమించండి సార్, నన్ను వదిలేయండి. నేనేమన్నా దేవుడినా? ఉప్పు కారం తింటున్న సామాన్య మానవుడిని. నాలుగు